సిటీ ఇంకా పెరగడానికి ఛాన్స్ లేదు. ఉందా మీరు ఏమంటే చెప్పండి. అవును 360 degrees లో మొత్తం దాదాపు మాక్సిమం ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కవర్ అయిపోయింది సిటీ. ఎస్ ఇంకా ఏదైనా సిటీ బయటికి రావాల్సిందే. అవునండి. ఇప్పుడున్న ట్రాఫిక్ కష్టాలు కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఇంకొక 4-5 years లోనే మాక్సిమం ఒక 30 to 40% పీపుల్ ఔటర్ రింగ్ రోడ్ దాటి బయటకు వస్తారని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఇప్పుడు ఫోకస్ అంతా అటే ఉంది, అందరూ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇదంతా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా రేవంత్ రెడ్డి గారు 4th సిటీ కూడా నిర్మిస్తానని చెప్పి కూడా ఒక మాట ఇవ్వటం, దానికి తగ్గ బోర్డు ఏర్పాటు చేయటం, దానికి ఒక కమిటీ రావటం, చిన్న చిన్న వర్క్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవ్వటం కూడా జరిగింది. సో మీ అంచనా ప్రకారం అంటే ఒక 3-4 years లోనే దాదాపు ఒక 40% పీపుల్ బయటకు వచ్చేస్తారు, ఔటర్ రింగ్ రోడ్కి అటువైపు ఉంటారని చెప్పి కూడా ఒక మాట వినిపిస్తుంది. ఎంతవరకు అది నిజం అంటారు? ప్రాక్టికలీ ఇఫ్ యూ లుక్ బ్యాక్ టు డిఫరెంట్ సిటీస్, ఇప్పుడు చెన్నై ఉంది, పూణే ఉంది, ఓకే, ముంబై, ఢిల్లీ, ఇవన్నీ చూసుకుంటే ఢిల్లీలో వర్క్ చేసే వాళ్ళు మాక్సిమం చుట్టుపక్కల సిటీస్ లో ఉంటారు. ఇప్పుడు పూణేలో వర్క్ చేసే వాళ్ళు తానే అలాంటి ఏరియాస్ నుంచి కమ్యూట్ చేస్తారు. చెన్నై సిటీలో ఉండే వాళ్ళు కూడా 30-40 kilometers అవే ఫ్రమ్ ద సిటీ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఈస్ రెంటల్ వాల్యూస్ తక్కువ. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ మెయిన్ సిటీ ఏదైతే ఉందో మనకి సికింద్రాబాద్ కానీ సైబరాబాద్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద ఓల్డ్ సిటీ అన్అఫోర్డబిలిటీకి వచ్చేసింది. ఒకప్పుడు హైదరాబాద్ వాజ్ సపోజ్ టు బి ద అఫోర్డబుల్ సిటీ, కానీ ఇప్పుడు మనకి అన్అఫోర్డబుల్ సిటీ అయిపోయింది అది. ఎందుకంటే ప్రైజెస్ అంత పైకి ఆల్రెడీ హైట్ లో ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు కామన్ పీపుల్ ఎక్కడికి వెళ్ళాలి? దే హ్యావ్ టు లుక్ ఫర్ అవుట్స్కర్ట్స్. ఓకే, ఒకప్పుడు సిటీ ఎక్స్పాండ్ అవుతుందని ఓఆర్ఆర్ చుట్టుపక్కల ల్యాండ్స్ కొన్నారు. ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టుపక్కల ల్యాండ్స్ కొన్న వాళ్ళందరూ కరోడ్పతిలే, ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇంకో 10 or 20 kilometers వెళ్ళి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఎస్, ఇప్పుడు రీసెంట్ గా ఐ జస్ట్ స్పోక్ టు 1 person. కోకాపేటలో ఎందుకంత కోకాపేట నుంచి జనాలు అమ్మేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు అని. కోకాపేటలో అమ్మిన వాళ్ళందరూ ఇప్పుడు శంషాబాద్ చుట్టుపక్కల కొనుక్కుంటున్నారు. ఎందుకంటే అప్పట్లో కోకాపేటలో తక్కువ ఉండే కొన్నారు, ఇప్పుడు అది ఫుల్ గా డెవలప్ అయింది. ఇప్పుడు కోకాపేటలో అమ్మిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇంకా దూరం వెళ్ళి ఒక 20 kilometers or 30 kilometers దూరం వెళ్ళి వాళ్ళు వేరే ల్యాండ్స్ కొంటారు. సో ఇంకో 20 years or 30 years లో అది డెవలప్ అవుతుంది. సో సేమ్ సెనారియో అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కామన్ పీపుల్ కెనాట్ ఎఫోర్డ్. సో ఏం చేస్తారు? ఒక 20 kilometers or 30 kilometers దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్వెస్ట్ చేసి ఎదురు చూస్తారు దేనికి? గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు పెంచుతారు అని. సో ఇప్పుడు సిటీస్ లైక్ ముంబై కానీ పూణే కానీ తానే కానీ ఇవన్నీ అంత డెవలప్ అవ్వడానికి రీజన్ ఈస్ మెట్రో ట్రైన్. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసింది? సిటీ చుట్టుపక్కల మాక్సిమం కవర్ చేసేసింది మెట్రోస్. ఓకే, ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ ఎక్స్పాన్షన్ షుడ్ బి టువర్డ్స్ ఎయిర్పోర్ట్ నుంచి 4th సిటీ. అలాగా ఒక్కొక్క చోటుకి ఒక్కొక్క డైరెక్షన్ కి ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తే ఈ చెప్పిన ప్లేసెస్ అన్ని కూడా పెరుగుతుంది. అది రేపు విజయవాడ హైవే ఉండొచ్చు, లేదు 4th సిటీ ఉండొచ్చు, ఈవెన్ నాగార్జున సాగర్ రోడ్ కూడా ఉండొచ్చు. ద మెయిన్ రీజన్ ఫర్ ఎనీ సిటీ టు డెవలప్ ఈస్ మెట్రో కనెక్టివిటీ. సో ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సింది కూడా ఆన్ మెట్రో కనెక్టివిటీ. ఆ మెట్రో కనెక్టివిటీ ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువ ఉంటే మాక్సిమం పీపుల్ విల్ మూవ్ అవుట్ ఆఫ్ ద సిటీ. సిమిలర్లీ మనకి ట్రాఫిక్ ఇష్యూస్ కూడా తగ్గుతుంది. సో ఎస్, ఫోకస్ ఆఫ్ ద గవర్నమెంట్ టు డెవలప్ ఫ్యూచర్ సిటీ కూడా అదే, ఎందుకంటే మాక్సిమం క్రౌడ్ కొంచెం ముందుకి అవతలకి వెళ్ళాలి అని. కానీ అలా అని చెప్పేసి అది ఒక పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అని నేను చెప్పను, ఎందుకంటే మనకి సిటీ నుంచి ఎయిర్పోర్ట్ ఎంత దూరమో వాళ్ళకు కూడా ఎయిర్పోర్ట్ అంతే దూరం. సో డెఫినెట్లీ ఇది ఒక పార్ట్ ఆఫ్ ద సిటీ, 4th సిటీ విల్ బి అనదర్ పార్ట్ ఆఫ్ ద సిటీ. అంతే తప్ప అది కార్నర్ ఆఫ్ ద సిటీ అని కూడా మనం చెప్పలేము, ఎందుకంటే ఎనీ సిటీ డెవలప్మెంట్ కానీ దాని రేడియస్ కానీ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కనే ఉంటుంది. సో డెఫినెట్లీ it will increase. And ఇప్పుడున్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ అనౌన్స్డ్ 10,000 crores పెట్టి దే ఆర్ యాక్చువల్లీ రెనోవేటింగ్ అవర్ ప్రెసెంట్ ఎయిర్పోర్ట్. 2031 కల్లా మన ఎయిర్పోర్ట్లో 5 crores of people should commute. That is the target of the government now. సో డెఫినెట్లీ ఇంత ఎక్స్పాన్షన్ ఉన్నప్పుడు 4th సిటీ మీద అది డెఫినెట్గా ఇట్ విల్ అప్లై. అండ్ అక్కడ కూడా మనకి ల్యాండ్ ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, తగ్గే ఛాన్సెస్ అయితే మనకి లేవు. పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు మన బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకుంటే ఒకప్పుడు అడవి అది. ఓకే, బట్ నౌ యూ విల్ ఫైండ్ ప్రీమియం ప్రాజెక్ట్స్ ఇన్ దట్ ఏరియాస్. ఎందుకు అంటే ఎయిర్పోర్ట్. సో సిమిలర్లీ ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ కూడా ఎక్స్పాండ్ అయింది అనుకోండి, ఆ చుట్టుపక్కల ఒక 10 to 15 kilometers రేడియస్ లో చాలా డెవలప్మెంట్స్ అవుతుంది. ప్రైజెస్ అంటే ల్యాండ్ ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి.
సో మార్కెట్ డల్గా ఉంది గత 2 సంవత్సరాల నుంచి, ఇదే మాట మనం వింటున్నాము. సో అది వాస్తవం కూడా గ్రౌండ్ లెవెల్ పరిస్థితి Correct. వస్తుందంటే. కానీ రీసేల్ మార్కెట్ అయితే చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో రీసేల్ మార్కెట్కి మంచి డిమాండ్ ఉందని చెప్పి కూడా వినిపిస్తుంది అనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే? అది రీసేల్ మార్కెట్ కి ఒక అడ్వాంటేజ్ ఉందండి. ఇప్పుడు మీరు ఒక బిల్డర్ అనుకోండి, మీరు 10,000 ఇఫ్ యూఆర్ సెల్లింగ్ పర్ ఎస్ఎఫ్టీ 10,000, నా దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది, నేను 9,000కి అమ్ముతాను. సో అక్కడ 1,000 రూపీస్ మార్జిన్ అనేది బెనిఫిట్ ఎవరికి అవుతుంది? కస్టమర్కి అవుతుంది. సో ఇప్పుడున్న సినారియోలో మనకి ల్యాండ్ లార్డ్ షేర్స్ అని, ఓకే, ఇంకోటి మనం ప్రీ లాంచ్ లో కొంటాము, అలాంటి కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ కి ఇప్పుడు మార్కెట్ ఉంది. బికాస్ ఇప్పుడు బిల్డర్ ఈ సెల్లింగ్ అట్ 11,000, 10,000, ఐఎమ్ గెటింగ్ ఇట్ ఫర్ 8,000, 9,000. సో దట్ ఈస్ ద గ్లిచ్ ఇన్ ద రీసేల్ మార్కెట్ నౌ. ఆ గ్లిచ్ ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు నాకు అవసరం ఉందనుకోండి, నేను అమ్మాల్సిందే, తప్పదు. కానీ బిల్డర్ ఆ ప్రైస్ కి తక్కువ అమ్మలేడు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి వాళ్ళకి అది వర్కౌట్ అవ్వదు. కానీ నాకున్న అవసరానికి నేను అది అమ్మే తీరాలి. సో దట్ ఈస్ వై పీపుల్ ఆర్ పికింగ్ అప్ ప్రాపర్టీస్ ఫ్రమ్ రీసేల్ మార్కెట్ నౌ. రీసేల్ మార్కెట్ ఇప్పుడు చాలా పికప్ అయింది, ఎస్పెషలీ ల్యాండ్ లార్డ్ షేర్స్ కానీ. ఎందుకంటే ల్యాండ్ లార్డ్ షేర్స్ లో దే ఆర్ నాట్ ఛార్జింగ్ అమ్యూనిటీస్, ఈ కార్పస్ ఫండ్లు ఇవన్నీ ఏమీ లేవు. సో పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు బై. ఈ ఫ్లోర్ రైజ్ చార్జెస్ అని అదొకటి, కామన్ ఏరియా మెయింటెనెన్స్ అని 2 years అదొకటి. సో ఇవన్నీ మాఫీ అవుతుంది కాబట్టి పీపుల్ ఆర్ పికింగ్ అప్ ప్రాపర్టీస్. ఓకే, మై నంబర్ ఇస్ 7569922847. అండ్ వచ్చే ముందు మాత్రం జస్ట్ గివ్ మీ వాట్సాప్లో మీరు మెసేజ్ డ్రాప్ చేయండి.